వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సర్పంచ్ ఎన్నికల సైరన్ మోగనుంది. ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు సర్పంచ్ ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలిసొస్తుంది. గతంలో అనేక సార్లు ఈ విషయంపై చర్చించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిసారి దీన్ని వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఇప్పటికీ ఏడాదిన్నర పాటు అయిపోయింది సర్పంచ్కు సంబంధించిన ఖాళీలు ఏర్పడి. ఆ గడువు ముడిగి ఇప్పటికీ ఏడాదిన్నర లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి అనే ఒక ప్రక్రియ మాత్రం 6 నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఉండగా సర్పంచులకు మాత్రం అలాంటి పద్ధతి ప్రకారం దాని టైం లైన్ లేకపోవడంతో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన గత ఏడాదిన్నర నుంచి వెళ్ళి వాయిదా వేసుకుంటూ వచ్చారు. దీనికి అనేక కారణాలు కావచ్చు. కులగణనలో 42% బీసీలకు కేటాయిస్తాను, 56.63% ఉన్న బీసీలకు కులగణన చేసిన తర్వాత మేమెంత మాకెంత అనే విషయంపై ఎప్పుడైతే ఒక నినాదంతో బీసీలు బయటకు వచ్చారో ఆ వచ్చిన తరుణంలోనే వారికి ఆ బీసీకు సంబంధించిన రిజర్వేషన్స్ కేటాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్కు ఆ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఆ పార్లమెంట్లో కూడా ఆమోదానికి పంపించడం జరిగింది. పార్లమెంట్లో ఇంకా అనేక చర్చలు జరగవలసి ఉన్నది. అక్కడ ఇంకా దానికి ఆ విషయంపై ఒక కొలిక్కి రాలేదు వ్యవహారం. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని బట్టి బీసీలకు 42% పార్టీల వారిగానే, అంటే తనకు సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలిసి వచ్చింది. కాకపోతే ఒక విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో సర్పంచులు తన గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయించడానికి ఏదైతే నిధులు ఖర్చు చేశారో ఆ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. మే నెలలో 153 కోట్ల రూపాయలు విడుదల చేసిన అని చెప్పిన ప్రభుత్వం ఆ విషయంపై ఇంకొక క్లారిటీగా ఏమీ చెప్పలేదు. ప్రకటన మాత్రం ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా అక్కడ చెల్లించలేదని ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఆయా గ్రామాలకు సంబంధించిన వారు లబోదిబోముట్టుకుంటున్నారు. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక సర్పంచ్కు సంబంధించింది అప్పుల బాధ తట్టుకోలేక ఈరోజు కూలీగా మారాడు. అదొక నిరీక్షం. అయితే అదే కూడా ఆ విషయం ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సర్పంచ్ ఉన్నారో మోడల్ విలేజ్గా ఎంచుకోబడ్డ ఆ విలేజ్కు సంబంధించిన సర్పంచే ఈరోజు వారి భర్త ఈరోజు కూలీ పనికి వెళ్తున్నారు. ఇదేనా ఆదర్శమైన విలేజ్ అంటే? వారి ప్రతి ఒక్కరికి ఈరోజు సర్పంచులు మొత్తం దీని విషయంలో ఏకతాటిపై ఎప్పటి వరకైతే మాకు బిల్లులు చెల్లించారో అప్పటి వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి మేము వీలు లేదు, అవకాశం కల్పియము, దీన్ని ఎదుర్కొంటామని చెప్తున్నారు. అదే నేపథ్యంలో వీఆర్ఏలు కూడా తనకు రావాల్సిన జీతభత్యాలు కూడా రావలేదని ఆందోళనలు చేస్తున్నారు. అనేక సార్లు ఆందోళనలు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఆ విషయంలో కూడా పెండింగ్లో ఉన్నది. అయితే ఈరోజు కేబినెట్ విధానంలో ఆ బిల్లులు బకాయిలు 1200 కోట్ల రూపాయల బిల్లులలో 153 కోట్ల రూపాయలు చెల్లించినప్పటికీ అవి రూపాయి కూడా చెల్లించలేదని చెప్తున్నారు. ఈ విషయంపై మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి గారు మనతోటి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి హనుమంతు ముదిరాజ్ గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే గంట రాములు యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే మనకి సంబంధించిన సారంపల్లి మల్లారెడ్డి గారు కూడా మరికొద్దిసేపట్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ మనం ఒకసారి బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ఈరోజు ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నదొకటి చేస్తున్నదొకటి, బకాయిలు చెల్లించకుండా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది అన్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలిసింది. ఒకవేళ కనుక సర్పంచ్ ఎన్నికలకైతే వెళ్తే ఆ బకాయిలు చెల్లించకుండా వెళ్తే మీ పార్టీకి సంబంధించిన మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా స్థానిక సంస్థల విషయంలో గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసింది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మొదటి ఉదాహరణ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత స్థానిక ఎన్నికలలో
ఆనాడు ప్రభుత్వం బీసీల యొక్క రిజర్వేషన్లను తగ్గించి ఎస్సీ ఎస్టీలకు సమానమైనటువంటి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీల రిజర్వేషన్లు తగ్గి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 5 సంవత్సరాల పరిపాలన కొనసాగడం, ఆ తర్వాత ఫిబ్రవరి 1, 2024 వరకు సర్పంచుల యొక్క పదవీ కాలం నడుస్తూ ముగిసిపోవడం, ఆ తర్వాత వాళ్ళ పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వమే పెండింగ్ బిల్లులు అన్నిటిని కూడా పెండింగ్ పెట్టి ఒక క్షోభతోటి, అంటే 5 సంవత్సరాలు నేను పదవీ బాధ్యతను నిర్వహించిన, ప్రజలకు సేవ చేసిన అనేటువంటిది. ఆచార్య గారు ఒక్క 1 సెకండ్ అండి, 1 సెకండ్ బస్. గంటా రాములు యాదవ్ గారు మధ్యలో వచ్చారు. గంటా రాములు గారికి ఆహ్వానం పలుస్తూ, గంటా రాములు గారు ప్లీజ్ మీ ఫోన్ను మ్యూట్ చేసుకోండి సార్, ప్లీజ్. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడదు కానీ. ఓకే సార్, ప్లీజ్ ఆచార్య గారు మాట్లాడండి. అయితే సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రజలతోటి మన్ననను పొంది వాళ్ళు వీడ్కోలు సమావేశాలు నిర్వహించుకోవాలి. కానీ వీళ్ళ యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత అప్పుల బాధ ఏగలేక, ప్రజల ముందు కోలేక వీడ్కోలు సమావేశాలు లేవు, బాధపడుతూ మా బిల్లులు ఎప్పుడు వస్తాయని చెప్పి తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో, గత బీఆర్ఎస్ పార్టీ ఇవ్వనటువంటి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మా బిల్లులన్నీ ఇస్తారు, మా సమస్యల మీద రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో మాట్లాడిండు, మా దీక్షల దగ్గరకు వచ్చిండు, మాకు మద్దతుగా మాట్లాడిండని కొండంత సంతోషంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ బిల్లుల కొరకు ఎదురు చూపులు చూసుకొని ఇవాళటి వరకు 2 సంవత్సరాలు కావస్తుంది. నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క డబ్బులను ఇవ్వకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి అనేక మంది అప్పుల పాలై ఏదైతే మిత్తిలకు తెచ్చి డబ్బులు కడుతూ వాళ్ళు నానా విధాలుగా బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. ఎంపీటీసీలకు ఈ పరిస్థితి లేదు. ఎంపీటీసీలు కూడా జూలై 5 తారీఖు నాడు 2024లో వాళ్ళ పదవీ కాలం పూర్తయిన వెంటనే వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళని కూడా ఎవరు పెద్దగా సన్మానించింది లేదు. మీరు 5 ఏళ్ళు సేవ చేసిండ్రు అనేటువంటి భావన ప్రజలలో రాలేదు. సర్పంచులు పోయినరు, వీళ్ళు పోయినరు అని చెప్పి ప్రజలు కూడా వాళ్ళని పట్టించుకోలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇవాళకి ఏదైతే ఫిబ్రవరి టు ఫిబ్రవరి సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక 3-4 నెలలు ఇదొకటి. మొత్తం కూడా సంవత్సరన్నర కాలయాపన ఎందుకు చేయవలసి వచ్చింది? వెంటనే ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? ఎందుకు నిర్వహించలేదంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో బీసీలకు స్థానిక ఎన్నికలల్లా 42% మేము రిజర్వేషన్లు ఇస్తాము అంటే బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి, కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాట మీద నిలబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా ఎదురు చూసారు. కొద్ది కాలం తర్వాత వాళ్ళు అసెంబ్లీలో మీటింగ్ పెట్టి మేము 42% మేము తీర్మానం చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ప్రవేశపెడితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా మద్దతు ఇచ్చిర్రు. దాన్ని పార్లమెంటుకు పంపించారు. ఇవాళ కోర్టులో కూడా ఈ రోజు ఏదో హియరింగ్ వచ్చింది. ఈ స్థానిక ఎన్నికల మీద ఎవరో మిత్రులు కేసేస్తే ఈ రోజు ఉన్నదే అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏదైతే కోర్టులో డిసెంబర్ 23 వరకు ప్రభుత్వము వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే, కానీ కాలయాపన చేసింది, వివరణ ఇయ్యలేదు. ఇవాళ బీసీ ప్రజలందరినీ కూడా జనగణన చేస్తున్నాం, మేము కులగణన చేస్తున్నాం. కులగణన చేసిన తర్వాత మాకు ఒక ఆధారం దొరుకుతుంది. ఆ ఆధారం మీద మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవాళ కేంద్రం మీద నెపాన్ని దొబ్బి 6 నెలలు ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. అనేక విషయాల మీద, అనేక ప్రభుత్వ విషయాల మీద, 6 గ్యారంటీల మీద, హైడ్రా మీద, అనేక విషయాల మీద, రైతు బంధు మీద, ఇవన్నిటి మీద
విశ్వాసం కోల్పోయి 6 నెలలు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఇవాళ మెల్లమెల్లగా కదిలిచ్చి ఎన్నికలు పూర్తి చేస్తాం, కేంద్ర ప్రభుత్వం నిధులు రావటం లేదని ఇవాళ ఈ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలలో సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, గ్రామ పంచాయతీలకు నూతనంగా పనులు చేసే పరిస్థితి లేదు, కేంద్రం డబ్బులు ఇస్తేనే ఈడ ఇలా ఊడ్చిస్తలే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికలకు సిద్ధమైనటువంటి ఉంది. నేను 2 ప్రశ్నలు వేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి. మీరు ఒకవేళ 42% ఇవ్వనీకే వీలు లేనప్పుడు మీరు కాలయాపన ఎందుకు చేసిండ్రో దీనికి జవాబు చెప్పాలి. మీరు కాలయాపన చేయకుండా అదే ఎన్నికల ప్రకారం నిర్ణయించుంటే ఇవాళ 2 ఏళ్ల కాలం పూర్తయ్యేది. కానీ అప్పుడు 1.5 year పూర్తయ్యేది. ఇప్పటి వరకు మీరు చెయ్యకుండా ఇప్పుడు బీసీ ప్రజలని కేంద్రం దిక్కు చూపించి మోసం చేసి ఇలా మీరు ఎన్నికలకు పోవాలనేటువంటిది చేస్తే ఇది చాలా తప్పు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు బీసీలకు 33% రిజర్వేషన్లు ఇచ్చిండు. ఇవాళ ఆ రిజర్వేషన్లో ఇవాళ బీసీ ప్రజలు కోల్పోయినాం. ఇవాళ నేను మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు జనగణన చేసిండ్రు, కులగణన చేసిండ్రు, దీని ఆధారంగా మీరు ఇవాళ 42% ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలకు పోండి. ఏ పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తాయో చూద్దాం, ఏ రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తాయో చూద్దాం. మీరు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద నిజంగానే మేము బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశం మీకు ఉంటే ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి అవసరమే వస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి, ఇది రాష్ట్ర ప్రభుత్వమే మాటిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా చేయాల్సినటువంటిది అవసరం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. రైట్ సార్, ఓకే. ఇదే విషయంపై ఒకసారి గంట రాములు యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి రాములు యాదవ్ గారు కూడా మనతో ఉంటారు. కాబట్టి రాములు యాదవ్ గారు, ఎస్ సార్, ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితులలో ఈరోజు క్యాబినెట్లో అనేక అంశాలపై చర్చ చేసుకున్నట్టుగా మనకు తెలిసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం సంబంధించిన ఏదైతే బీసీ ఘోష్ కమిషన్ ఉన్నదో దాని మీద కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పోతారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఈరోజు ఒక విధి నిర్వహణ చేసుకునే ప్రక్రియలో ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టు. అయితే గతంలో ఏదైతే 42% బీసీలకు అవకాశం కల్పించాలని చెప్తున్నారో దానికి సంబంధించిన ప్రతిపాదన పంపించారో ఆ ప్రతిపాదనలు కేబినెట్లో ఆమోదం పొందే విధంగా ఇంకా రాలేదు. కాబట్టి మనము తనకు తానుగా రాష్ట్ర వ్యాప్తంగానే తమిళనాడు ప్రభుత్వం ఎలా అయితే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ అమలు చేస్తున్నదో అలాగే ఈరోజు మనం కూడా ఇలానే చేద్దామని చెప్తున్నారు. ఆ జియో ప్రకారం వెళ్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? జమీల్ గారు, మీకు అట్లాగే ఆచార్య గారికి, రాములు గౌడ్ గారికి, మనకు అట్లాగే మనకు అసలు పిసలుగా కాంగ్రెస్ నుంచి రావాలి కదా. రాములు గౌడ్ గారు బీఆర్ఎస్ అండి? రాములు యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులేండి. బీఆర్ఎస్ కనుక అసలు తోపిసలుగా అంటే అసలు ఆయన రాకపోతే మనం ఏం చేసినా చర్చించుకుంటే గుడుగుడు కొంచెం వస్తారు సార్, వస్తారు. అక్కడ రివ్యూ మీటింగ్ లో ఉన్నారట, ఒక 5 నిమిషాల్లో వస్తారని మెసేజ్ పెట్టారు. ఇప్పుడు అదే చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి సమాధానం. మన అందరం కూడా ఆచార్య గారు సమస్యలు ఎందుకు వచ్చినాయి, దీన్ని పరిశీలిస్తే 42% అమలు అవుద్దా కాదని చెప్పొచ్చు. ఇవాళ నిర్ణయం తీసుకుంటాం అనుకున్నారు, కానీ నిర్ణయం ఏం తీసుకున్నా కూడా ఇక్కడ చెల్లదు అంటున్నాను. ఎందుకంటే 243 ఆర్టికల్ 243 ప్రకారం ఏంటంటే 42 ప్రకారం స్థానికంగా రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చుకోవచ్చు అని ఉండాలి. కానీ ఎంతవరకు పరిమితి దానికి 50% మించకుండా, అది సమస్య. ప్రతి ప్రాణం దక్క అని సతీ సాహిత్య సినిమా చూస్తాం కదా మనం, అట్లా 50 దాటకుండా ఉండాలి. 50 దాటితే మళ్ళీ సుప్రీంకోర్టు పరిధి పోతే నేను మీరు కోర్టుకు పోతారు, ఎవరో పోతారు, ఆయన మళ్ళీ వాయిదా పడుతుంది. అందుకని నేనేమంటున్నాను, మీరు ఏం చేసినా చెల్లదంటున్నాను. కాకపోతే అదే 22-23% ఇచ్చుకుంటే ఏం కాదు. కేసీఆర్ గారికో లేకపోతే రేవంత్ రెడ్డి గారికో ఇంకెవరికో రిజర్వేషన్ ఇవ్వద్దని ఎవరికి ఉండదు కదా. కొడుకుని గంట అని ఒక గోడలు అత్తని అడుగుతారంటే ఎవరన్నా భ్రష్టు అత్త ఉంటుందా వద్దని, ఇదే అంతే.
కానీ సమస్య ఏంటంటే మనకు రాజ్యాంగం చిక్కుతోని వస్తున్న సమస్య. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా 42% రిజర్వేషన్ ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ గుండు గుత్తగా కామారెడ్డి తీర్మానం చేయించింది. అది తప్పు. అసలు తీర్మానమే తప్పు. వాడు ఏంటంటే అధికారంలోకి వస్తామో రామో అని దాంతో రేపు పొద్దున అన్ని హామీలు ఇచ్చుకుంటాం. 6 గ్యారెంటీలు 13 హామీలు అన్ని గుప్పించిండ్రు, మంచి చెట్టు గెలిచిండ్రు, ప్రజలు ఆశ పెట్టి గెలిచిండ్రు. ఆశలు ఏమైతే మనం చూస్తున్నాం, 1.5 years ఏం జరుగుతుంది చూస్తున్నాం. అది వేరే విషయం. ఇక్కడికి వచ్చేవరకల్లా ఇప్పుడు ఒక మాట, ఒక బేసిక్ క్వశ్చన్ వేసుకుందాం జమీల్ గారు. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే చనిపోయిండు. ఎన్నికలు వస్తున్నాయా వస్తలేవా? అందరు ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 6 నెలల్లోకి వస్తే ఎన్నికలు గ్యారెంటీ జరుగుతాయి, సమస్య లేదు. మరి అట్లా ఎమ్మెల్యేకి ఎంపీకి ఏమో ఏం ఎట్లా ఖాళీ అయినా వెంటనే ఎన్నికలు వస్తున్నప్పుడు దీని కూడా చట్టం ఉంది కానీ ఎందుకు పాటిస్తలేవు అని మన ప్రభుత్వాలు అడగాలి. ఇక్కడికైతే 6 నెలలు, ఇక్కడ 3 నెలల లోపల నింపాలి. 90 days ఒక స్థానం ఖాళీ అయిందంటే రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీది 74 మున్సిపాలిటీది ఏం చెప్తుందంటే 90 రోజుల లోపానే మళ్ళీ దానికి కళ్ళు పూరించాలి, నింపాలి. మరి 1.5 years ఎన్నికలు లేకపోతే ఏం చేస్తున్నట్టు చెప్తున్నాం. మేమందరం కూడా గతంలో 2 సార్లు 3 సార్లు కోర్టుకు పోవడం వల్లే ఎన్నికలు జరుగుతున్నాయి. మేము కోర్టుకు పోలే, ఇంకా చూద్దాం ఏ నాటకం పడుతుందో చూద్దామని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జమీల్ గారు, ఇప్పుడు 1.5 years క్రితం ఖాళీ అయింది. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు పోయినసారి 2024 చేస్తే ఈ సమస్య ఉండకపోయేది. వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడు కూడా పార్టీ ఊపులో ఉన్నప్పుడు చేసేస్తే అయిపోయేది. ఇప్పుడు వాళ్ళకే నష్టం రకంగా చెప్పారు. ఎందుకంటే 1.5 years తర్వాత అన్ని రకాలుగా ఈ వైఫల్యాలు ముందరపడ్డాయి. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఈ ఎంచుకున్న ముహూర్తమే తప్పు అంటున్నా. ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఈ వర్షాకాలాన్ని ఎవడైనా ఎన్నికలు పెట్టుకుంటాడా, గ్రామీణ ఎన్నికలు పెట్టుకుంటారా ఎవడను? ఏ ఎన్నికలకు కూడా ముహూర్తం ఉంటుంది. చలికాలంలో ఎండాకాలంలో పెడతారు. జనరల్ గా చూస్తున్నారు కదా, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతున్నాయి? జూన్, ఏప్రిల్, మేలో జరుగుతున్నాయి. ఎప్పుడు చలికాలం, నవంబర్, డిసెంబర్ జరుగుతాయి. అది విడిచిపెట్టి ఇప్పుడు మొత్తం వ్యవసాయ పనుల్లో ఉంటారు. వర్షాలు లేక ఏడుస్తున్నారు రైతులు. ఆఖరికి చెంబడి నీళ్లు పోసుకోకుండా మొక్కజొన్న చేను రక్షించుకుంటున్నారు. ఈ టైంలో ఎలక్షన్స్ వస్తే ప్రచారం ఏంది, ఎన్నికలు ఏంది, ఎవరికైనా ఉంటుంది కష్టం. కాకపోతే ఇప్పుడు కంపల్సరీ ఎందుకు వచ్చిందంటే 1.5 years అయింది, దాటింది కాదు, ఇంకా దాటుతున్న కొద్దీ రేపు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే భయం ఉంటుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్నికలు పెట్టే క్రమంలో రైతు బంధు, రైతు భరోసా మొన్న వేసింది, మంచి చెడు వేసింది కొందరికి. అయితే ఆ రైతు భరోసా వేసిన మనకు ఏదైతే ప్రభావం పోకుండా ఉండాలంటే ఎన్నికలు ఇప్పుడే పెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ వచ్చేసారి రైతు భరోసా మళ్ళా మా బాకీ ఉంటారు కనుక అట్లా పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు భరోసా ఇచ్చారు, ఎన్నికలు వస్తేనే రైతు భరోసా ఇస్తారని మనకు అర్థమవుతుంది. మనకు చిన్నప్పుడు నేను మన గ్రామాలలో అందరూ అన్నం తినకపోయేవాళ్ళు. చాలా వరకు రెడ్లు, పెద్దలు, పటేళ్ళు కూడా ఈ జేజబ్బు అంటే ఏంది? పండుగ నాడే అన్నం, పండుగ లేకపోతే అన్నం లేదు, గట్టుకనే తినుడు. ఇది అట్లనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికలప్పుడు ఏమో జేజబ్బు పెడుతున్నారు, రైతు భరోసా, రైతు బంధు కింద. ఎన్నికలు పోగానే మళ్ళా మొదటికే వస్తుంది. అయితే ఇక్కడ రాజ్యాంగ పరంగా 2 చిక్కులు ఉన్నాయి. నెంబర్ 1, 50% దాటితే సీలింగ్ వస్తుంది. 50% ఏ రకంగా దాటుతుంది అంటే ఇప్పటికి స్థానిక ప్రభుత్వాలలో SC ST మాక్సిమం 28% ఉంది. పంచాయతీలకు చెప్తున్నారు, ఎందుకంటే మళ్ళీ మున్సిపాలిటీ వేరే ఉంటది, మనకు మండలాలు వేరే ఉంటుంది. 28% రిజర్వేషన్ SC ST లో అనుభవిస్తున్నారు. ఈ SC ST లో అనుభవిస్తుంటే దీని మిగతా మీద ఏంటి? 22% లేకుంటే 23% కదా. 50 దాటొద్దంటే ఈ 23% ఇవ్వడానికి కూడా గత 2012లో కోర్టు కేసు పడితే నేను అందులో భాగస్వామి. వాళ్ళు ఏమన్నారంటే హైకోర్టు, మీరు ఈసారి ఆఖరం చెప్పండి. 2012లో 13లో ఎన్నికలు జరిగినాయి, మన పంచాయతీ ఎన్నికలు అంతకుముందు జరిగినప్పుడు అన్నా ఈసారి ఆఖరం చెప్పండి, 50% మించిపోతున్నాయి మీ రిజర్వేషన్, 60.1% వస్తుంది కనుక మీరు రిజర్వేషన్లు మించిపోయినాయి కనుక మీరు ఈసారి తప్ప అనుమతిస్తున్నాం, వేరే ఇవ్వమన్నారు. కనుక 2019లో ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారు అదే దాని ప్రకారం వెనక తగ్గించింది. అది కేసీఆర్ తక్కువైంది, కేసీఆర్ తక్కువ చేస్తున్నా అట్లా కాదు, అది రాజ్యాంగ పరంగా వచ్చిన చిక్కు వల్ల తగ్గించారు. మొన్న కూడా 2019 తర్వాత ఇప్పుడు మళ్ళీ జరగాలి. ఇది కూడా ఈ ప్రభుత్వానికి పరీక్ష అంటున్నాను. ఇప్పుడు ఒక్కటి చేయొచ్చు ఏంటంటే 50% రిజర్వేషన్ దాటకుండా వీళ్ళు ఎప్పుడైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము పార్టీ పరంగా ఇస్తామంట. అది తెలియదు. పార్టీ పరంగా ఇస్తే ఏమైందంటే ఉదాహరణకు వారు పార్టీ పరంగా ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అక్కడ బీసీని పెట్టాలని ఏముంది? కంపల్సరీ బీసీ అంటే బీసీ పెడతారు. కానీ లేకపోతే ఏం చేస్తారు? రెడ్డినో ఇంకోనో పెడతారు. అప్పుడు రెడ్డి గెలుస్తారా, బీసీ గెలుస్తారా? అంటే ఏమైందంటే మీకు పోటీ అసమంజసమైన పోటీ అవుతుంది. మీరు ఇస్తా అని చెప్పలే. 42% మన బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కనీసం పాతదన్న 33, 34 అన్నా కొంత నయం ఉంటుండే ఏదైనా చేస్తే. 42 అంటే ఏంది? ఇప్పుడు ఎంత పెంచాలి? 19% రిజర్వేషన్ పెంచాలి. అంటే ఇప్పుడు 50 69, 70కు చేరాలి. సాధ్యం అవుతుందా? రేపు సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? అంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ బీసీ జనగణన చేశారు ఈ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ.
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ మన జనగణన చేసిన దాన్ని బట్టి మీరు వాళ్ళకి పైకి పంపారు. బీసీ జనగణన ఇట్ సెల్ఫ్ రాంగ్ బిల్ చేసింది. ఎట్లా అంటే బీసీలు అంటే అన్ని కులాల బీసీలు వస్తారు, అన్ని మతాల బీసీలు వస్తారు కదా. అట్లా కాకుండా ముస్లిం బీసీలు వేరు, హిందూ బీసీలు వేరు అని ఎంతవరకు ఎవరు చేయలేదు. ఇది కొత్త లెక్క, ఇది తప్పు. దానివల్ల ఏమైతుంది, ఇప్పుడు ముస్లింలు గతంలో బీసీలలో ముస్లింలు ఉన్నారు, దూదేకుల వాళ్ళు ఉండేది. మాకు తుర్క మతంలో రకరకాల వృత్తులు చేసుకుంటూ బీసీలో ఉన్నారు, ఒక దూదేకులే కాదు. మరి వాళ్ళందరినీ వేరే చూపెట్టింది. ఇంతమంది గవర్నమెంట్స్ అని కూడా జనగణనలా కానీ లెక్కలు కానీ మనకు గతంలో ఏ లెక్క చూపెట్టినా వీళ్ళని వేరుగా చూపించలే కదా. అది ప్రధానమైన అడ్డంకి అవుతుంది. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో బీసీలను వేరుగా చూపెడితే మేము ఈ బిల్లును పంపమంటున్నారు. దాంతో పాటు బీసీలు క్రిస్టియన్లు కూడా ఉంటారు జమీల్ గారు. మనకు ముస్లింలో ఎట్లాగూ మనకు దూదే కుల ఇతర కులాలు ఎట్లా ఉన్నాయో బీసీలకు వచ్చారు. ఇక్కడ బీసీలు క్రిస్టియానిటీ నుంచి మన ఎస్సీ నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయితే కూడా బీసీలు ఉంటారు అక్కడ కదా. అందుకని ఏమవుతుందంటే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులు కూడా దీని మీద ఇచ్చింది. మీరు ఎస్సీ కన్వర్షన్ బీసీ వచ్చినాక మీరు హాస్టల్ గానే ఉద్యోగాలు చేసుకుంటూ మీరు ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారన్నారు కదా. అందుకని బీసీలు క్రిస్టియన్ లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు, హిందువులో ఉన్నారు, అన్ని కలిపి బీసీలు అనాలి. కానీ వేరు చేయడం వల్ల వాళ్ళ పార్టీ నష్టపోయింది. కాంగ్రెస్ పార్టీ లేదు కానీ వాళ్ళ పాలసీ తప్పు వల్ల ఇప్పుడు ఏమైంది, 42% ఉన్నామా మేము బీసీలు అంటున్నారు. ఏది హిందూ బీసీలు మొత్తం కలిసి 56% అవుతున్నాయి. 56% ఉన్నప్పుడు 46% ఎందుకు వచ్చింది? మొన్నటి దాకా 51 ఉండే కదా కేసీఆర్ లెక్కల ప్రకారం, సర్వే ప్రకారం అని ఇవన్నీ కొత్త వివాదాలు చెప్పుకున్నారు. వాళ్ళకి అంటే ఒక అవగాహన లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరపడంలో కానీ, ఎన్నికల్లో బీసీ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, వీటికి అమలు చేయడంలో కానీ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇప్పటికైనా సరే 1.5 years అయింది. ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే ఇంకా కష్టం. ప్రజాపాలన మొత్తం ప్రజాపాలన అంటున్నారు కదా, గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయికి వరకు ఎవ్వరు స్థానిక ప్రజాప్రతినిధులు లేక మొత్తం పున్నమేసేవాడు లేడు, ఊడ్చేవాడు లేడు, జీతాలు ఇచ్చేవాడు లేడు. గ్రామ పంచాయతీ మొత్తం కునారిల్లిపోయినాయి. మీరు అన్న సర్పంచ్లకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటి గురించి మనం పోరాడుతున్నాం. మీకు తెలుసు, నేను ఒక సర్పంచ్ గా, ఒక మండలాధ్యక్షుడిగా, వార్డు మెంబర్ గా 40 ఏళ్ల క్రితం పనిచేసిన ఇవాళ నిన్నగా. కానీ ఆనాడున్న విలువలు ఇప్పుడు లేవు. ఆనాడున్న ఆర్థిక వెసులుబాటు కూడా పంచాయతీలకు లేదు. కనుక ఇప్పటికైనా సరే వెంటనే ఎన్నికలు జరిపించాలి. అది 23% బీసీలకైనా సరే వాళ్ళు రాజకీయ వివాదం చేస్తారు. మీరన్నీ 42% ఎన్నికలకు తొందరగా ఇవ్వమని నేను కోరుతున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం రాములు యాదవ్ గారి దగ్గర, రాములు యాదవ్ బీఆర్ఎస్ నాయకులైనటువంటి రాములు యాదవ్ గారు, గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిందో ఆ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించపోగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ విషయంలో సర్పంచులు మాత్రం ఖచ్చితంగా మా బిల్లులు రాకపోతే మేము అడ్డుకుంటామని చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసింది కదా, మేము ఎట్లా ఇవ్వతాము, మరొకసారి బిల్స్ పెట్టుకోండి, మరొకసారి దాన్ని రెక్టిఫై చేసుకోండి అని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. దానికి కేవలం 153 కోట్ల రూపాయల బిల్లులు మాత్రమే ఇంతకుముందు చెల్లించడం చెప్తుంది. అది కూడా రూపాయి కూడా వాళ్ళకు ముట్టలేదని సర్పంచ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లా పోతుంది? ఇంకో విషయం ప్రధానంగా మనం చెప్పినట్టు, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు అలాగే ఆచార్య గారు చెప్పినట్టుగా ఒక ప్రాంతీయ పార్టీగా ప్రాంతీయంగానే అంటే తీసుకొని బీసీకి సంబంధించిన ఈ 42% రిజర్వేషన్ను ప్రాంతీయ పార్టీలు కూడా అమలు చేసుకుంటూ పోతే, తనకు తాను పార్టీల వారీగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా వెళ్ళవచ్చు అంటున్నారు. అయితే ఈ విధంలో ఇంకొక అక్కడ కరిస్తే కప్ప కోపం, ఇడిస్తే పాము కోపం అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు నమస్కారం. అదేవిధంగా ఆచార్య గారికి ఈ దానిలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మంచి డిబేట్ పెట్టిర్రు. ఎందుకంటే కేబినెట్ స్థానిక సంస్థల మీద ఎన్నికల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం అనే సందర్భంలో మరి మీరు ఈ డిబేట్ ని ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరీ ప్రత్యేకంగా ముఖ్యంగా ఇందులో రాజకీయ పార్టీలు ఇంతకుముందు వెంకటరమణ చెప్పినట్టు వీళ్ళు ఇవన్నీ కూడా దాటవేయడానికి సంబంధించిన అంశాలండి జమీల్ గారు. మనకు భారత రాజ్యాంగం మరీ ప్రత్యేకంగా ఆర్టికల్ 15(4) ద్వారా, భారత రాజ్యాంగం మరి 16(4) ద్వారా ఖచ్చితంగా రాష్ట్రాలకు మరి పూర్తి స్థాయి హక్కులు కల్పించింది కేంద్రం, ఏది రాజ్యాంగం. ఏమని, ఎక్కడన్నా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే సామాజిక మరి ఎవరికన్నా రిజర్వేషన్ అక్కడ లోకల్ గా స్థానికంగా ఇవ్వాల్సి వస్తే వాళ్ళు మరి సంపూర్ణంగా నివేదిక అంటే ఒక లెక్కలు చేసి ఆ లెక్కలను ఆధారంగా వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి భారత రాజ్యాంగం మనకు చెప్తా ఉంది. ఇప్పుడు ఆ అంశాన్ని పక్కకు పెడతామని వీళ్ళంతా ఇప్పుడు దానిలో భాగంగానే
మరి లాస్ట్ టైం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే ఈ కులగణన చేయడం జరిగింది. కులగణన కూడా ఏం చేసిండ్రు, మొదలు రాహుల్ గాంధీ గారు వచ్చి మేము కులగణన చేస్తామని మహారాష్ట్ర ఎన్నికలకు ముందు వచ్చి ఇక్కడ ప్రారంభిస్తే బీసీ కమిషన్ ద్వారా కులగణన స్టార్ట్ చేశారు. అప్పుడేం జరిగింది, మళ్ళీ ఆ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి మీరు డెడికేషన్ కమిషన్ ద్వారా చెయ్యాలి, అదే మాకు ప్రమాణికం అవుతుంది అని చెప్పి మళ్ళీ హైకోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏది డెడికేషన్ కమిషన్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఆచార్య చెప్పినట్టు మీరు నిజంగా 42% ఇస్తానని చెప్పినప్పుడు మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో అవన్నీ స్టడీ చేయకుండానే మీరు హామీ ఇచ్చిర్రా? అవన్నీ స్టడీ చేసిండ్రు కదా. రెండవది, ఇవాళ మీరు హైకోర్టు చెప్పిన తర్వాత రాజ్యాంగం ఆర్టికల్ 15/4 16/4 మనకు హక్కులు ఉన్న తర్వాత మరి ఇలా డెడికేషన్ కమిషన్ తోటి మేము మోడల్ గా అంటే ఇండియాలో కులగణన చేస్తే మమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మేము చేసినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం హైకోర్టుకి ఎందుకు చెప్తలేదు? మరి హైకోర్టుకు చెప్పి మాకు పూర్తి స్థాయి హక్కులు ఉన్నాయి, ఇక్కడ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే కులాల యొక్క బీసీల యొక్క మరి సామాజిక రాజకీయంగా మేము ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. లెక్కలు 56% బీసీలు ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని చెప్పి ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు తాను చెప్పినట్టు ఇంతకుముందు వెంకటరమణ చెప్పినట్టు ఏదో రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 50% క్యాప్ అని. అసలు ఆ క్యాప్ ని ఎవరు అడుగుతారండి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందా? పాటించట్లేదు కదా. మరి పాటించినప్పుడు ఇప్పుడు ఒక్క వీళ్ళే అంటే 50% సుప్రీంకోర్టు వద్దన్నది. మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లన్నీ రోజు అమలు చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ రాష్ట్రాలలో ఉన్నాయా? న్యాయస్థానాల యొక్క ఆదేశాలను ఎవరైనా పాటిస్తున్నారా? మళ్ళీ స్వతంత్రంగా 273 రాజ్యాంగ సవరణతో మనకు వచ్చినటువంటి 243 ద్వారా తప్పకుండా మనం 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు. మీరు గెజెటివ్ ఆర్డర్ ద్వారా మీరు ఇవ్వండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మీరు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోండి. ఎవరు అడ్డం పోతారో కూడా తెలుస్తుంది కదా. ఏ వ్యక్తులు కోర్టుకి వెళ్తారు, ఎవరు మాకు నష్టం జరిగిందని పోతారో తెలుస్తుంది కదా. ఇలా అది పక్కకు పెట్టి 9th షెడ్యూల్లో చేర్చాలి, 9th షెడ్యూల్లో చేర్స్తేనే మనకి ఇది వస్తుంది. 9th షెడ్యూల్ కూడా రాదు. మీరు 2007లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఖచ్చితంగా 1973కు ముందున్న వాటి మీ వాయిస్ బ్రేక్ అయిందండి, ఏదో నెట్ ప్రాబ్లం అయింది, మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందండి. రాములు యాదవ్ గారు మ్యూట్ వెళ్ళిపోయింది, మీ వాయిస్ మ్యూట్లో వెళ్ళిపోయిందండి, ఒకసారి చెక్ చేయండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీరు జర్నీలో ఉన్నారు, అందుకోసం మీరు ఒకసారి కార్ ఆఫ్ చేస్తే బాగుంటుందండి. కారు ఒకసారి నిలబెట్టి మాట్లాడితే రైట్ సార్. ఒక్కసారి మనం ఆచార్య గారి దగ్గర వెళ్దాం. ఆచార్య గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రాములు యాదవ్ గారు చెప్తున్నారో ఖచ్చితంగా దీనికి సంబంధించిన అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఇంకోటి ఏంటంటే దీన్ని ఒక సాకుగా చెప్పి కాలయాపన చేస్తున్నారని చాలా రాములు యాదవ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ ఇది కాలయాపనే కాదు జమీల్ గారు కాలయాపనే కాదు, బీసీ వర్గాలను మోసం చేయడానికి వాళ్ళు సమయం తీసుకొని మోసం చేయాలి, ఎవరి మీదనో నేపం నెట్టాలి, ఏదో కేంద్రం మీదనో లేకపోతే కోర్టుల మీదనో నెట్టి ఈ బీసీలను వాళ్ళు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. యాదవ్ గారు, శ్రీహరి గారు, ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టికల్ 15/4 ద్వారా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్తున్నారు. ఈ విషయంపై రాములు గారిని కంటిన్యూ చేయండి, ఎందుకంటే కీలకమైన రామ్మోహన్ గారు మాట్లాడేది అయిపోయింది. యాదవ్ గారు మాట్లాడారు. చెప్తున్నారు 9వ షెడ్యూల్లో ఎట్లా చేయొచ్చు అని ఒక్క మాట చెప్తున్నారు సార్, వాళ్ళు లీగల్ గా చెప్తున్నారు. రైట్ సార్, యాజ్ పర్ రామ్మోహన్ గారు ఏదైతే చెప్తున్నారో 9th షెడ్యూల్ ప్రకారం ఎలా నిర్వహించబోవచ్చు? రామ్మోహన్ అన్న, ఇప్పుడు 9వ షెడ్యూల్ ను కూడా 2007లో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఏమని? 1973కు తర్వాత ఏవైనా 9th షెడ్యూల్లో చేర్చినట్టయితే అవన్నిటిని కూడా పునఃసమీక్షించే అధికారము సుప్రీంకోర్టుకు ఉంది.
మీరు చేయంగానే మాకు అధికారం లేదు, అది రాజ్యాంగం పూర్తి ఆ రాజ్యాంగంలో ఉన్నది అమలు చేయాలని కాదు, దాన్ని మేము కూడా ఎవరికన్నా అన్యాయం జరిగిందని ఇట్లా మా దగ్గరికి వస్తే తప్పకుండా పునఃసమీక్షించే అధికారం మాకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది ఒక రూలింగ్. అని చెప్పి తొమ్మిదో షెడ్యూల్ ఏమనంటే రామ్మోహన్ ఏమనంటే తొమ్మిదో షెడ్యూల్ ఇదంతా కూడా మీరు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి దాన్ని మొత్తానికి బీసీలను మోసం చేసి మీరు పాత పద్ధతిలో ఎన్నికలు పెట్టుకోవడానికి తప్ప ఈ కాలయాపన అనేది మీరు ఎవరికి ఏం చేసేది కాదు. మీరు ఎందుకు కాలయాపన? ఇప్పుడు 2 నెలల కింద బీసీకి సంబంధించిన లెక్కలు వచ్చినాయండి. మీరు చెప్పిండ్రు ఈ భారతదేశానికి రోల్ మోడల్ గా ఉన్నాం, మేము మంచి లెక్క. మరి కోర్టుకి ఎందుకు ఇస్తలేరు? 2 నెలల నుంచి వెళ్ళి కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? కోర్టు మిమ్మల్ని అడిగి ఎన్ని నెలలు అయితే ఉంది? సెప్టెంబర్ లో అడిగింది మిమ్మల్ని. ఈ ప్రశ్నలకు మనం సమాధానం వెతుక్కోవడానికి మనం ఒకసారి మనం మిత్రులైనటువంటి హనుమంతు ముదిరాజు గారు వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలు లేవనెత్తుదాం. ప్రస్తుతం మనం ఆచార్య గారి దగ్గర వెళ్దాం. ఆచార్య గారు, ఇప్పుడు మన రాములు యాదవ్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి, ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారాలను ఉపయోగించి 42% కాదు పెట్టొచ్చు, కేవలం మోసం చేయడానికే, బీసీలను మోసం చేయడానికే ప్రభుత్వం ఈ రోజు కాలయాపన చేస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? చేసుకోవచ్చా ఆర్టికల్ 15 and 16(4)(4) ప్రకారం? ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కలుపుకొని 28% పోతే ఇంకా మిగిలేది 22%. ఇంకో 5 ఏళ్ల తర్వాత మళ్ళా వాళ్ళ జనాభా పెరుగుతుంది, మళ్ళా వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది, మళ్ళా ఆ ఉన్న 22కి వెళ్ళి అది 20కో 18కో వస్తుంది. అంటే క్రమక్రమంగా అంతమవుతున్నది బీసీల హక్కులు. ఇవాళ ఎన్నికలను గిట్లా జరిపిస్తే బీసీల హక్కులకు బీసీలే పాతరేసుకున్నట్టు లెక్క. ఈ ఎన్నికలని ఏ ప్రభుత్వం అయితే మాటిచ్చి 42% ఇస్తానని బీసీలకు ఆశగలమైనటువంటి వ్యవస్థని ఇవాళ కాలయాపన చేసి ఇవాళ బీసీలని చివరకు మా గతింతే అనేటువంటి విధంగా చేయడం మాత్రం ఇది భావ్యం కాదు. ఇవాళ బీసీ సంఘాలు, బీసీ ప్రజలు, బీసీ అని చెప్పుకునే ప్రతి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయవలసి వస్తుంది. పార్టీలకు అతీతంగా అయినా పోరాటం చేస్తాము. ఎందుకంటే మా అస్తిత్వమే పోతున్నది ఇక్కడ. ఇచ్చేటువంటి దాని ప్రకారము మా హక్కులే పోతున్నాయి. ఇక మేము ఈయనని నమ్మి ఇట్లా ఇంకొక ఆయనని నమ్మి ఎట్లా అన్నప్పుడు బీసీల హక్కులు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మాట ఇచ్చిండ్రో అది సుప్రీంకోర్టు స్టే ఇస్తుందా, హైకోర్టు స్టే ఇస్తుందా, ఇంకొకరు స్టే ఇస్తారా, ఏం జరుగుతుంది అనేది వేరు. మీరు ఇవాళ ఒక రూలింగ్ తీసుకొచ్చి ఏదైతే ఒక ప్రజలకు ఇచ్చిన మాట మీద మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% ప్రకారం మీరు ఎలక్షన్లకు పోండ్రి. అంతేగాని మేము పార్టీ పరంగిస్తాం, మా పార్టీ పరంగిస్తాం, పార్టీ పరంగా ఇచ్చేదానికి దీనికి సంబంధం కాదు. ఇంకా బీసీలకు అన్యాయం అవుతుంది అట్లా ఇట్లయితే. ఎందుకంటే బీసీలు నిలబడ్డ తన ఓసీలు వచ్చి పోటీ చేస్తారు. ఒక పార్టీ ఇచ్చినాక ఇంకా అక్కడ బీసీకి ఆయన ఓసీ ఆయన ఇంకొక ఆయన ఇస్తాడు. మొత్తం సార్ మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్, చాలా అంటే చాలా బ్రేక్ అవుతుంది. మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ మర్చిపోవాలి. మీకు దమ్ముంటే, బీసీల మీద ప్రేమ ఉంటే 42% మీరు ఇస్తారా, ఇస్తామని అన్నారా లేదా? సార్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. ఆచార్య గారు మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. ఫోన్లు వస్తున్నాయి, అదే నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఉంది సార్. మీరు వాయిస్ మేము ఒకటే చెప్తున్నాం, ఓకే మేము ఒకటే క్లియర్ గా చెప్తున్నాం, 42% ప్రకారం ఎన్నికలు జరపాలి. లేకపోతే మీరు బీసీలకు ద్రోహం చేసినట్టే, బీసీలకు అన్యాయం చేసినట్టే. కేంద్రానికి పంపినాం, కేంద్రం మీరు కలిపి మాట ఇచ్చిర్రా 42% ఇస్తానని? కాంగ్రెస్ బీజేపీ కూడగబలుపుకొని చెప్పిందా మీరు 42% ఇస్తామని? గాలికి మీ ఇష్టం ఉన్నట్టు మాటలు ఇచ్చి ఇవాళ కోర్టులు మీకు బుద్ధి లేదా? మొదలు ఆ కోర్టులో ఏముంది, సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా?
పార్లమెంట్ ఎన్నికలలో చెప్పలే, మీరు అసెంబ్లీ ఎన్నికలలో చెప్పారు. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ఓటేస్తే మేము మీకు 42% ఇస్తామన్నారు. ఇదో రోల్ మోడల్ అన్నారు. ఏం రోల్ మోడల్? ఉన్నది వీక్తున్నది. ఈడ బీసీలకు ఉన్నటువంటి శాతం పోతున్నది ప్రతి 5 ఏళ్లకింత. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం డొంక తిరుగుడు మాటలు మాట్లాడొద్దు. ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద బురద చల్లొద్దు. కేంద్రానికి పంపినాం, వాళ్ళు ఇయ్యలే. నువ్వు పంపిన తర్వాత పార్లమెంటే జరగలే, దాని మీద చర్చ జరగాలి విస్తృత స్థాయి. రేపు జనగణన కులగణన జరుగుతుంది, దేశవ్యాప్తంగా చేయాలన్నప్పుడు దానికి ఒక స్టాంటిటీ రేపు కులగణన ఆధారం ఉంటుంది. ఇవాళ నేను ఒక సూచన ఒకటే చెప్తున్నా, ఏ పార్టీలో ఎవరమున్నాం అనేది పక్కకు పెట్టి బీసీలకు దీనివల్ల రాబోయే రోజులలో చాలా పెద్ద ప్రమాదం ఉంటది. కాబట్టి తాడో పేడో ఇప్పుడే తెలుసుకోవాలి, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. బీసీల పర్సంటేజ్ గా పెరగదు, పెరగదు. పెరగాలంటే ఇప్పుడు మీరు మాట ఇచ్చిండ్రు, మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తారా? మీరు ఎన్నికలకు 42% ప్రకారం పోండి. ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తుందో. ఇదే విషయంపై ఇప్పుడు మనకు సంబంధించిన హనుమంత్ ముదిరాజ్ గారు కూడా మనం వచ్చేసారు లైన్లోకి. హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ముదిరాజ్ గారు ప్రస్తుతం. హనుమంత్ గారు, నా మాట వినబడుతుందా అండి? చెప్పండి. హనుమంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈరోజు కేబినెట్ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు, అలాగే మండల ఎంపీపీ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలు అయితే ప్రధానంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది, తీసుకునేటట్టు ఉన్నదని. అయితే ఆ విషయంలో చాలా క్లియర్గా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కేవలం ఆ రాహురాదితోని చెప్పడం జరిగింది 42% అమలు చేస్తామని. ఆ 42% అమలు ఎలా చేస్తారు అనేది మాత్రం ఒక నిర్ధారణకు రాలేకపోయింది. దానికి సంబంధించిన ఈరోజు పార్లమెంట్లో ఎప్పుడైతే ఆమోదానికి పంపించారో అది ఇంకా ఆమోద ముద్ద అక్కడి నుంచి రాలేదు. కాబట్టి ఈరోజు 42% అమలు ఎట్లా చేయబోతున్నారు? అలా ఒకవేళ కనుక 42% అమల్లోకి తీసుకొస్తే ఏ బీసీకి అయితే పార్టీల వారీగా చేస్తే మాత్రం అక్కడ అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయని మన మిత్రులు ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో, రామ్మోహన్ గారు కానీ, ఆచార్య గారు కానీ, లేకపోతే మనకు సంబంధించిన రాములు యాదవ్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. బీసీలకు ద్రోహం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పన్నాగం పన్నింది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఏ పార్టీ కూడా ఈ యొక్క తీర్మానం పెట్టలేదు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టంగా క్లియర్ గా పార్టీ తరఫు నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. ఏదంటే 42% బీసీలకు అన్యాయం అవుతుంది కాబట్టి 42% వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు అన్ని స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 42% తీర్మానం చేసి మరి ఢిల్లీ పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. అయితే పార్లమెంటులో వచ్చినా రాకపోయినా కూడా మేము ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే అది పార్టీ పరంగా స్పష్టంగా వైఖరి ఉంది. కానీ ఈ రోజు నిజంగా కూడా ఒకవేళ 42% ఇవ్వకపోతే ఆ వాస్తవంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఇబ్బంది రాకుండా చూడాలని కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా అయితే మరి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా, మేము మా మాట నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కూడా అది కూడా చర్చ జరుగుతుంది. గతంలో కూడా కేబినెట్ సమావేశంలో అటు చర్చ జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా తప్పకుండా 42% ఇచ్చింది కాబట్టి 42% ఇవ్వాలనేటువంటిది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉన్నది. అదేవిధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మరి రిజర్వేషన్ తీర్మానం చేసి వాళ్ళు కూడా ఒక చట్టాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఇస్తారా ఇవ్వరా అనేది మరి మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో అది మాకు ఇంకా దాంట్లో స్పష్టంగా వైఖరి అయితే రాలేదు. అయితే 50%కు రిజర్వేషన్ మించకుండా ఉండాలని, అంటే రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఉండొద్దు అనేది ఏదైతే ఒక చట్టం చెప్తుంది అనేది ఇప్పుడు ఈ కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి మనం వింటా ఉన్నాం. అయితే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం యావత్తు తెలంగాణలో ఉన్న పార్టీ కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మేము కూడా పార్టీలో ఉన్నవారము మరి బీసీ సంఘాల తరఫు నుంచి కూడా తప్పకుండా 42% రిజర్వేషన్ కావాలి, అది నెరవేర్చాలని మేము కూడా కోరుతా ఉన్నాం. హనుమంత్ గారు ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రాములు యాదవ్ గారు చెప్పినట్టుగా 15/4 16/4 ప్రకారం ఈరోజు ఏదైతే అక్కడ ఉన్న
పరిస్థితులను బట్టి మనం ఒక రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవచ్చు అని ఒక ఆర్డినెన్స్ ఉన్నదని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పారు రాహుల్ గాంధీకి సంబంధించిన వారు కామారెడ్డి డిక్లరేషన్లు నిలిపించారు. కానీ ఈరోజు పార్టీల వారిగా వెళ్తే మాత్రం చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. పార్లమెంట్ సమావేశాలలో అది ఆమోదముద్యం కలగలే కాబట్టి మీరు ఏదైతే కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకి సంబంధించిన ఎందుకు సమర్పించలేకపోయారు ఇప్పటి వరకు? అంటే ఏడాదిన్నర అయిపోయింది, ఇప్పటికి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీనికి అనేక కారణం. కాంగ్రెస్ ప్రభుత్వము అంతా కూడా ఒక చర్చ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని 40% ఇస్తామన్నారు. కానీ ఏదో ఇక్కడ ఇస్తామని అక్కడ తప్పించుకోవాలని చూసే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు. మరి ఈ రోజు కూడా మీరు మన యాదవ్ గారు చెప్పినట్టు ఒక ఇంతకుముందు వేరే రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్రంలో ఈ యొక్క రిజర్వేషన్ 50% పైన ఉంటే కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చేసి మరి తీసుకొచ్చే ఆలోచన కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఏది ఏమైనా 42% ఇస్తేనే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు, అందరు కూడా న్యాయం జరుగుతుంది అనేది మేమందరం కూడా విశ్వాసం. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కూడా కోరుతాం. మా పార్టీ తరఫు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారిని మరి ఎందుకంటే మనకి పార్టీలో ఇబ్బంది పడొద్దంటే తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ తప్పకుండా ఏదైతే వచ్చే ఎన్నికలు సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎన్నికల్లో 40% రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూడాలనే మా యొక్క అభిప్రాయం. మేము కూడా అదే చెప్తాం. రైట్. ఇదే విషయంలో ఇంకొక విషయం అండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చేశారో అప్పుడు పనులు చేసిన సర్పంచులకు సంబంధించిన బిల్లులు ఇప్పటిదాకా విడుదల కాలేదు. 1200 కోట్ల రూపాయలు బిల్లులు రావాలి. 1200 అయితే దాంట్లో 153 కోట్ల రూపాయల బిల్లులు మేము చెల్లించాము అని మే నెలలో ప్రకటించినప్పటికీ రూపాయి కూడా రాలేదని సర్పంచ్ చెప్తున్నారు. అనేక మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆందోళన చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు సర్పంచులు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు, మా బిల్లులు రాకపోతే ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా లేరు, మేము వారికి అనుమతి ఇవ్వము అని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లులు చాలా పెండింగ్ పెట్టింది. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ పెట్టింది. అది ఎంత కారణం ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో మా ప్రభుత్వము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రొసీడింగ్ ఇచ్చారు, పనులు చేయించారు. కానీ అక్కడ ప్రొసీడింగ్ ఇచ్చారు కానీ డబ్బులు లేవు. ఆ విధంగా అందరు కాంట్రాక్టర్లు తొందరపడి కొంత పని చేసారు. పని చేసినందుకు మరి డబ్బులు ఇవ్వకపోవడం ఆ యొక్క గవర్నమెంట్ చేసిన ఘనత. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత మేరకు, ఎందుకంటే 7,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు కాబట్టి అన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అప్పులను ఈ మిత్తి కట్టే సమయం ఇప్పుడే వచ్చేసింది. ఈ మిత్తి కట్టుకుంటూ అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఈరోజు సిలిండర్ ఇస్తా ఉన్నారు. బస్సులలో మహిళలకు ఫ్రీ ఇస్తా ఉన్నారు. కరెంటు బిల్లు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అని 50,000 నుంచి 5 లక్షల వరకు అదొక స్కీమ్ పెట్టిండ్రు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పెట్టిండ్రు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు మొన్నటికి మొన్న ఈ రోజు అందరు కూడా రైతు బంధు, రైతు బీమా అందరు కూడా ఎంత భూమి ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఈ రోజు మరి అందరు కూడా జమ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతిదీ కూడా అదేదైతే లేబర్ ఏదైతే ఉందో ఆ లేబర్లకు కూడా ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు రుణమాఫీ కూడా మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము సంవత్సరానికి మేము ఏదైతే 1,00,000 రూపాయలు మొత్తం కూడా మాఫీ చేస్తామన్నారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేయలేదు, కేవలం మిత్తి మాఫీ చేసింది. హనుమంత్ గారు ఒక్క నిమిషం అలాగే లైన్ లో ఉండండి. ఇప్పుడు మనం ఒకసారి మన మిత్రులు రాములు యాదవ్ గారు ఏదో చెప్పబోతున్నారు. రాములు యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే హనుమంత్ గారు ముదిరాజ్ గారు చెప్తున్నారో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా పని చేపించింది. ఆ బిల్లులకు సంబంధించి అనేక బిల్లులు పెండింగ్ పెట్టడానికి అదే కారణం అని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఒక లెక్కలు లేవు, తద్వారా ఏదైతే పనులు చేపించా దాంట్లో విఫలమైంది కాబట్టి ఆ బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు స్పష్టంగా కూడా సార్ ఒక్క నిమిషం సార్, ముదిరాజ్ గారు ఒక్క నిమిషం, మన యాదవ్ గారు ఏదో చెప్పబోతున్నారు, అందుకోసం ఆయనతో మాట్లాడండి. యాదవ్ గారు మాట్లాడు. ఇప్పుడు హనుమంతన్నకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మొన్నటి ఎన్నికల ముందు వరకు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే సర్పంచ్ల దగ్గరికి వెళ్ళి మనమే చెప్పినాం, ఏమనంటే మీకు అన్యాయం చేస్తా ఉంది ప్రభుత్వము, మీకు బిల్లులు ఇవ్వట్లేదు, మీ బిల్లులు అన్ని కూడా మేము చెల్లిస్తాము, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల విషయంలో స్పష్టంగా మిమ్మల్ని ఆదుకుంటామని మనం హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 19 నెలల్లో దాదాపుగా ఒక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లెక్క పెట్టుకున్నా కూడా 19, 18, 20,000 కోట్లు వేసుకున్నా కూడా
4.5 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినాయి. అందులో జీతాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. 4.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేసినటువంటి ఈ ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు సర్పంచ్ కి ఎందుకు ఇస్తలేదో చెప్పాలండి. అంతకంటే ముందు పని చేయించారు వాళ్ళు, లేట్ చేస్తేనే కదా ఇలా మీ ప్రభుత్వం వచ్చింది. ఇలా కాంగ్రెస్ కు ఓట్లు ఎందుకు వేసిండ్రు? సమాధానం ఇవ్వబోతున్నారు, మనం సమాధానం విందాం. యాదవ్ గారు, వాస్తవంగా అప్పుడున్న సర్పంచులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడగలే. ఎంబడే అసలు నిధులుంటే వాళ్ళు పనులు చేయాలి, నిధులు లేకున్నా ప్రొసీడింగ్ చూసి సంతోషపడి వాళ్ళు వర్కులు చేసారు. వర్కులు చేసినాక డబ్బులు వాళ్ళకు ఒక్కటైనా నేను చెప్పినాక వినండి, వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేసినారో ఇవన్నీ కూడా బిల్లులు పెండింగ్లు పెట్టి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారనే, అప్పటి ప్రభుత్వం ఇచ్చినా ఏ ప్రభుత్వం ఇచ్చినా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక టైం తీసుకొని ఆ యొక్క కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇప్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు 4.5 లక్షల కోట్లు అంటున్నారు. ఈ 4.5 లక్షల కోట్లు కూడా ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నాం, జీతాలు కానీ లేకపోతే రెవెన్యూ కానీ రైతులు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలకు ఇచ్చుకుంటున్నా మళ్ళీ అన్నిటి కూడా ఇచ్చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. అయితే అప్పుడున్నటువంటి సర్పంచులు మరి అప్పుడున్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ ని ఎందుకు అడగలేకపోయారు? వాళ్ళ నిర్లక్ష్యం కదా, వాళ్ళ నిర్లక్ష్యంతో కదా ఇదంతా జరిగింది. ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 బిల్లులు చాలు వీళ్ళందరికీ, 2 బిల్లులు. ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన దానిలో చారానిస్తే మళ్ళీ అప్పులలో ఉండరు. ఇక పెండింగ్ లో ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కాంట్రాక్ట్ బిల్డింగ్లు ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి. అప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా పెండింగ్ ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారంటే లేదు బ్యాంకర్స్ దగ్గర లేదు, లోన్లు తెచ్చుకొని చేసిన పనులవి. కానీ ఇక్కడ సర్పంచ్లు అందరూ వాళ్ళ పుస్తకాలు, అప్పులు, కాగితాలు పెట్టుకుని తెచ్చిన లోన్లు ఇవి. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఎవరు వహించాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరి ప్రభుత్వం ఎవరైతే బిల్లులు పెట్టలేదు దీంట్లో ఆచార్య గారు చాలా సపోర్టించలేదు మాట్లాడతారు. రామ్మోహన్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ ఆందోళన చేస్తున్న సర్పంచ్ల పార్టీకి పాత పెండింగ్ బిల్లులని అడిగి ఇలా కాంగ్రెస్ ని ప్రశ్నించే అర్హత లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము బిల్లులు సర్పంచులకి ఇస్తారా ఇవ్వరా? ఇంకొక విషయం ఆచార్య గారు దానికి తోడు ఇంకొక విషయం కూడా అడిగేది ఉన్నాను. ఏంటంటే గతంలో ఏదైతే రేవంత్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్న సర్పంచ్లకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ బిల్లులు ఏదైతే రాలేదో ఖచ్చితంగా ఇస్తానని ఈ రోజు ఒక్కసారిగా మాట మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు కాబట్టి ఇష్టానుసారంగా చేశారు కాబట్టి ఆ బిల్లులు చెల్లించడానికి మాకు ఇబ్బంది అవుతుంది చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆచార్య గారు మీరు అడగండి సార్. ప్రొసీడింగ్లు ఇచ్చినాకనే కదా వాళ్ళు ఏదైనా చేస్తే, వితౌట్ ప్రొసీడింగ్ వాళ్ళు వర్క్ చేసి డబ్బులు అడగలేరు కదా. ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు కదా. మళ్ళా మీరు పదే ఆ ప్రభుత్వం అని ఎందుకు అనాలి? ఇవాళ మీకు బుద్ధి ఉన్నప్పుడు మీరు నిష్ఠతోడు చేసినప్పుడు 1,200 కోట్ల రూపాయలు ఇవ్వనీకే మీకు ఏంది? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అన్నగారు ఇప్పుడు మేము ప్రతి గ్రామంలో ఈరోజు సీసీ రోడ్లు వేసినాం. ఇప్పుడు అనేక బిల్లులు మీరు వేసిందంటారా? వేసినాకే బిల్లులు ఇస్తలేదు. మీరెక్కడికి వెళ్ళి చేసిరా? రూపాయలు లేదు మీది. ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు వేస్తే అవి కూడా మావే అంటున్నావు. ఎమ్మెల్యే ఫండ్స్ కాదు, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ కాదన్నా, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇంచు కూడా సీసీ రోడ్ వేయాలి నీ గవర్నమెంట్ ఫండ్ తోటి. ఇప్పుడు మీరు పరిగికి రండి, మీకు పరిగికి రండి. రేపు పరిగిలో మొత్తము దాదాపు ఎన్ఆర్జీఎస్ కాదు. మీరు ఇవాళ వరకు ఎమ్మెల్యేకు సిడిఎఫ్ ఫండ్ ఇవ్వలే, ఒక్క రూపాయి సిడిఎఫ్ ఫండ్ ఇవ్వలే. సర్పంచులకి మీరు ఎక్కడ పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే రాజగోపాల్ రెడ్డి లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు మెగా ఆయనకు ఇవి ఇచ్చుడు తప్ప వీళ్ళ సంవత్సరాన్నర అయింది. ఇప్పటి వరకు ఇంకా మీరు ఏం మాట్లాడతారండి? ఇంకా బీఆర్ఎస్ వాళ్ళ పేరు చెప్తారు ఎందుకు? రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గర కంక్లూడ్ వెళ్దాం. రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో
గత ప్రభుత్వం ఏదో చేసింది, వారికి సంబంధించిన బిల్లులు మేమెందుకు చెల్లించాలి, వాళ్ళు ఇష్టానుసారంగా చేసింది అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లేనప్పుడు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లలో రేవంత్ రెడ్డి కుదిగా వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది, ఆ బిల్లులు నేను చెల్లిస్తాను, దాని మీరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ రోజు సంబంధించింది ఆచార్య గారు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు మీరు నిర్మాణాలు చేశారని చెప్తున్నారు. దీనికి వాస్తవాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో సర్పంచులు మాత్రం తన జేబుల నుంచి వెళ్ళి ఏదైతే ఖర్చు చేసి పెట్టారో దానికి సంబంధించి వారు చేసిన దానికి ఈరోజు బాధలు అనుభవిస్తున్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? ఈరోజు ఎన్నికల సమయంలో మీరు ఇప్పుడు సూచనలు సలహాలు ఏమీ తెలుసుకున్నారు, అదే క్యాబినెట్ నడుస్తుంది కాబట్టి. ఖచ్చితంగా జమీల్ గారు ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వం శాశ్వతం, పార్టీలు కాదు. పార్టీలు ఇవాళ ఇంకోటి నుంచి రేపు ఇంకోటి సమస్య కాదు. ఇంకా తండ్రి చనిపోతే కొడుకు బాధ్యత అవుతారా కాడా? ఖచ్చితంగా తండ్రి ప్రభుత్వం అనుకోండి కనుక ఆస్తికి బాధ్యుడు అవుతాడు, అంశానికి బాధ్యుడు, అప్పులకు బాధ్యత. ఇది అంతే. ప్రభుత్వం మారినంత మాత్రం మాకు సంబంధం. మన వారు కూడా హనుమంత్ గారు కూడా దాన్ని నేనే చేయలే, మేము వాళ్ళు చేసారు కానీ మేము ఇయ్యమంటలేదు, కానీ కష్టాలు ఉన్నామంటుంది. కానీ ఏమైనా సరే కష్టాలు ఉంటే 1200 కోట్లు 1200 కోట్లు కష్టమా రామ్మోహన్ అన్న? అదే చెప్తాను నేను. అందుకే మీరు చెప్పేది ఉదాహరణ చెప్తున్నాను. నేను ఒక పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చిన దాంట్లో చాలా మందం కాదు అంటున్నాను. అది కూడా చెప్తున్నాను. మీరు అన్నది కరెక్ట్ ఏం కాదంటలే నేను, కానీ అంటే వారు మన హనుమంత్ గారు నేనే చేయలేదని చెప్పడానికి చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే పోయి అడిగింది కదా, చెప్పింది కదా మేము ఇస్తాము, అయిపోయినా బకాయిలు పెట్టినని రెచ్చగొట్టింది కదా వాళ్ళని. అయితే అందుకని ఇవ్వమంటారండి, ఇవ్వద్దంటలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు మారినా సరే ఈ ప్రభుత్వం తీర్చాల్సిన అవసరమే. అప్పు తండ్రి అప్పు కొడుకెట్ట తీరుస్తారో పాత ప్రభుత్వం అప్పులు అంశాలు రెండు పంచుకోవాలి, చేయాల్సిందే. ఒకటి. రెండోది ఏంటంటే అసలు అంశం మాట్లాడుతున్నాం. ఎన్నికల విషయంలోకి వచ్చేవరకల్లా 42% ఇస్తామని హామీ ఇచ్చింది. లేకపోతే ఆచార్య గారు ఒక మంచి పాయింట్, మెల్లమెల్లగా బీసీల మన రిజర్వేషన్ తక్కువ అవుతున్నాయి. దానికి కారణం ఏంటి? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏమో మీకు చట్టపరంగా జనాభా లెక్కలు ఉన్నాయి కనుక వాళ్ళకి పెంచాల్సి వస్తుంది ప్రతిసారి. డిలిమిటేషన్ రానియండి, మళ్ళీ ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు దాని ప్రకారం దామాష ప్రకారం ఇచ్చేయాల్సి వస్తుంది. కనుక తగ్గకుండా ఉండాలంటే దేశమంతా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రిజర్వేషన్లను బీసీలకు కూడా చట్టసభలో కల్పించారు. మొట్టమొదటి చట్టసభలో బీసీల రిజర్వేషన్ లేవు. ఏది మనకు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు ఉండి మీరు చెప్పారు కదా రాము గారు, ఆ 14 నేను అడ్వకేట్ ను, అది కేవలం ఎంతవరకు వర్తిస్తుంది అంటే 50% సీలింగ్ అనేది పార్లమెంట్ పెట్టుకోవాలి, రాజ్యాంగం లేదు. 73 రాజ్యాంగ సభలు వచ్చినప్పటికీ ఈ సీలింగ్ లేదు. కనుక నేనేమంటాను, ఈ సీలింగ్ పెట్టినప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంటది కానీ ప్రభుత్వానికో రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు. కనుక అట్లా అడవులు ఇస్తానికి కూడా వీలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 34% అప్పుడు ఎట్లా వేయగలిగినారు అంటే 60.5% వచ్చింది. మొత్తం సర్పంచ్ నుంచి మొదలుపెట్టి అన్ని రిజర్వేషన్లు కలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీకి 34 కలిస్తేనే 60.5% రిజర్వేషన్ వచ్చింది, 0.5%. కనుక ఇప్పుడు 60.5% కూడా సుప్రీంకోర్టు ఒప్పదు కదా. మీరు అన్న పరిధి ఎప్పుడు వస్తుంది అంటే సుప్రీంకోర్టు సీలింగ్ లేకపోతే మీరు అన్నట్టు ఎట్లయినా పెంచుకుంటూ పోవచ్చు. ఇంకొకటి మంచి మాట చెప్పారు మీరు, అందుకని మిమ్మల్ని మాట్లాడమన్నాను రాములు గారు. ఏమైందంటే మీరు 73 తర్వాత ఏవైతే 9వ షెడ్యూల్ చేరుస్తారు, 9వ షెడ్యూల్ గతంలో తమిళనాడు చేర్చింది కానీ తమిళనాడు బాగా అయిపోయింది. మిగతా రాష్ట్రాలు ఏమి చేసినా ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ సుత్తి పట్టుకొని కూర్చున్నది అక్కడ. కనుక మనం అందరం ఏం చేయాలంటే ఈ రిజర్వేషన్ 70% అయినా సరే అనుమతించేటట్టు అన్ని పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అయ్యా గతంలో లేవు, మేమెంతో మాకంటే చైతన్యం పెరిగింది, చైతన్యం పెరగడం వల్ల మా బీసీల నుంచి ఒత్తిడి వస్తున్నది, మీరు దాన్ని సీలింగ్ తీసేయండి. 70 కాకుండా 60 ఎంతో అంత అంటే 50% సీలింగ్ తీసేయండి అంటే బీసీలకు అన్యాయం జరగకుంటుంటది. దానిలో కూడా మీకు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ బీసీల రిజర్వేషన్ కోసం మొదలు కొట్లాడండి. అది కూడా అవసరం అంటున్నాను. ఇప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీకే ఉన్నది, మిగతా వాళ్ళందరూ అంటే బీసీలు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన టికెట్ ఇచ్చిన దానిలో బీసీలు అందరూ కలిసి మన పోరాటం చేస్తాను. ఎంతమంది బీసీలు ఉన్నారా మీకు అనే సమస్య వచ్చిందా రాలేదా? గెలిచిన వాళ్ళే 7 ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఇప్పుడు నేను కాంగ్రెస్ ఆస్పిరెంట్ ని, కానీ మేము గెలుస్తామని చెప్పినా కూడా మేము అక్కడ వాటా ఉన్నామని చెప్పినా కూడా వాళ్ళు ఢిల్లీలో కూర్చొని అందరూ రెడ్డి వెలుమలు పంచుకున్నారు. పంచుకునేటప్పుడు ఒక మాట సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఒకసారి మనం అధికార ప్రతినిధి అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి మనం సంబంధించింది మన హనుమంతు మధురాజ్ గారి దగ్గరికి కంక్లూడ్గా ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ సమావేశానికి సంబంధించిన ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో దానిలో కంక్లూడ్గా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో ఒకసారి చెప్పి దీన్ని ముగిద్దాం సార్. ప్లీజ్ చెప్పండి.
ఇప్పుడు ఈ రోజు అయితే కేబినెట్ సమావేశం జరుగుతా ఉంది. దాంట్లో కీలకమైన నిర్ణయంలో ఏదైతే ఎన్నికల గురించి, అదే విధంగా 40% రిజర్వేషన్ గురించి కూడా ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఏ విధంగా చేయాలనేటువంటిది చేయబోతా ఉన్నారు. ఇంకా కీలకమైన విషయాలు ఉంటే కొన్ని చెప్పరు కాబట్టి అక్కడ తీసుకున్న నిర్ణయాల తర్వాతనే మనకు అందరు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే కొంతమంది సర్పంచుల పాత బిల్లులు అంటున్నారో, రామ్ యాదవ్ గారు చెప్పినట్టు, ఇంతకు ముందు ఆచార్య గారు చెప్పినట్టు కొంతమంది ఏదైతే అడుగుతా ఉన్నారో ఆ సర్పంచుల బిల్లులు వాళ్ళు చెల్లించకుండా మేమే వీలైనంత వరకు అంచెలంచెలుగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగినది. కొద్దిగా ఏదైనా సరే ఒక టైం తీసుకొని చేయాలనే ఆలోచనతో ఆ విధంగా చెప్పడం జరిగినది. ప్రభుత్వాలు మారినా ఏదైతే వ్యవస్థ అదే ఉంటది కాబట్టి ఆ వ్యవస్థ ప్రకారం మరి గత ప్రభుత్వం అప్పుడు కానీ లేకపోతే ఏదున్నా కానీ దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉంది. అందుకే మరి కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నెలకు మరి ఆ రోజు మితి చెల్లించడం, అసలుతో చెల్లించడం జరుగుతా ఉన్నాయి. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ కూడా అనేక సంక్షేమ పథకాలు మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. ఆ యొక్క ఏవైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అన్ని కూడా నెరవేరుస్తూ ఈ రోజు దాదాపు పూర్తి స్థాయికి ఈ రోజు రావడం జరిగింది. తప్పకుండా ఇంకేమి ఉన్నా అది తప్పకుండా చేస్తామనేటువంటిది మన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ హనుమంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేబినెట్ సమావేశం 2 గంటల సమయంలో నిర్వహించబోతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు ప్రధానమైన కాళేశ్వరం ఇష్యూ, అలాగే సర్పంచుల ఎన్నికల ఇష్యూ ఈ రోజు తేల్చనున్నది. దాని మీద ఒక తీర్మానం చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంకా కొంచెం కాలయాపన చేస్తే మాత్రం అది కాంగ్రెస్కే నష్టం అని చెప్తూ ఈ రోజు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఖచ్చితంగా తీర్స్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా మనకు కనబడుతుంది. అలాగే 42% రిజర్వేషన్ మాత్రం ఒకవేళ గనుక కేంద్ర ప్రభుత్వం చేయనుకున్నా కూడా తనకున్న పూర్తి అధికారంతో 42% మాత్రం రిజర్వేషన్స్కు కూడా అమలు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నా. కాకపోతే మన మిత్రుడు మనకు బండా రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక పార్టీల వారికి వెళ్తే అది చెడ్డ ప్రమాదం. రేపు రాబోయే కాలంలో ఇంకా బీసీలకు అన్యాయం చేసే విధంగానే ఉంటుందని వారు ఏదైతే సూచనలు ఇచ్చారో దాన్ని కూడా వారు ఒకసారి చూస్తారని, వారి మీద కూడా పునరాలోచిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంతో ఈరోజు పాల్పంచుకున్నందుకు తల్లోజు ఆచారి గారికి, గంట రాములు యాదవ్ గారికి, హనుమంతు ముదిరాజ్ గారికి, బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.